ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారు స్కూల్ పిల్లలకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడాడు. సరే, దాని మీద చాలా వైరల్ అవుతున్నాయి ఆ మాటలు, వివాదం కూడా ఉంది. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటండి? వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమనండి, లేకపోతే మానేయమనండి. ఏంటి, పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫారం ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం కొడుకుల మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడండి వాడు? విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా? అన్నం తినేవాడు కోడిగుడ్డు ఏంటండి? బుద్ధి ఉందా లేదా? చదివితే చదువుకోమను, లేకపోతే వెళ్ళిపోవను. కోడిగుడ్డు కోసం వస్తావా నువ్వు? ఇవి ఆయన అన్న స్పష్టమైన మాటలు. దీని మీద ఏంటి మీ అంటే అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం అనవసరంగా దీని మీద ఖర్చు పెడుతోంది అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఏమాత్రము ఈ నేపథ్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది జరుగుతోంది. ఇది ఉచిత భోజనం అనేది ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిట్లోనూ కాదు, పైగా పర్టికులర్గా అంగన్వాడీస్లో పెడుతున్నారు పిల్లలకి. అంగన్వాడీస్లోకి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎవరు చేరుతున్నారో అందరికీ తెలుసు. అగ్రకులాల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో అందరికీ తెలుసు. అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి కార్పొరేట్ భోజనం పెడుతున్నారు. వాళ్ళు పర్ మీల్ 600 కలెక్ట్ చేస్తున్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో ఫుడ్ తయారు చేసే కంటే కూడా మేము ఇక్కడ న్యూట్రిషియస్ ఫుడ్ పెడతాం, మీ పిల్లలకి శక్తివంతమైన భోజనం పెడతాం అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి దేశంలో. అదెందుకు క్వశ్చన్ చేయడీనా? అది క్వశ్చన్ చేయకుండా ప్రభుత్వం ఎవరికి పెడుతోంది భోజనం? ఈ భోజనం పెట్టడం కూడా ప్రభుత్వం ఏదో దయదలిచి పెట్టడం లేదు. దాని మీద చాలా పోరాటాలు జరిగినాయి. చాలామంది క్వశ్చన్ చేశారు. ఎవరు? ఈ తరం కాదు, అంబేద్కర్ ప్రతిపాదన అది. ఏది? ఈ పిల్లలు స్కూళ్ళలో చదువుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకపోతే వీళ్ళు వ్యవసాయం పనులకు వెళ్ళిపోతారు, కూలి పనులకు వెళ్ళిపోతారు. కాబట్టి స్కూళ్ళల్లోకి పిల్లలు, పర్టికులర్గా కింది కులాల పిల్లలు స్కూళ్ళకి రావటానికి ప్రభుత్వం కొంత కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం కొంత డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలా చేయకపోతే వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కాబట్టి సమాజం మారాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చొరవ చూపించాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాడు ఆయన.